నైట్ అయితే చాలా భయపడ్డాం. చాలా టెన్షన్ పడ్డాం. ఒక ఏడుపు ఒక్కటే తక్కువ మా ఆయనకి, నాకైతే. అసలు ఏమైందంటే నైట్ 1:30కు కరెక్ట్‌గా 1:30కు మా బాబు అయితే లేచి విపరీతమైన ఏడుపైతే ఏడిచిండు. చాలా అంటే చాలా సేపయితే ఏడిచిండు. దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఏడిచిండు. వాడు ఎందుకు ఏడిచిండు, దేనికి ఏడిచిండో కూడా తెలవదు. పోనీ వాడు చెప్దాం అనుకుంటే వాడేమో చిన్నవాడే. వాడికేమో సరిగ్గా మాటలైతే రావే. వానికేమో అర్థం కాదే. కానీ చాలా సేపు ఏడిచిండు. ఎప్పుడు అట్లా జరగలేదు. వాడు పుట్టిన కాంచెని ఎప్పుడు మధ్యరాత్రి లేచి అయితే సరిగ్గా అయితే అట్లయితే ఏడవని కూడా ఏడవలేదు. ఆ రోజు ఏడిసరికి అయితే మాకైతే ఫుల్ టెన్షన్ అయింది. ఎత్తుకుంటా అంటేనేమో ఎత్తుకొని ఇస్తలేరు, పడుకుంటావారంటే పడుకుంటలేడు, బయటికి పోదామంటే బయటికి పోనిట్లేడు, అస్సలకి ఎటు రానంటాడు. కానీ మస్తు అంటే మస్తు అయితే ఏడుస్తా ఉన్నాడు. పోనీ నీళ్ళు తాగుతావారంటే నీళ్ళు వద్దంటుండు, అన్నం తింటావంటే అన్నం వద్దంటాడు. అంత ఆగమాగం అయితే చేస్తుండు. అప్పుడే నాకైతే గుర్తొచ్చింది. పొద్దుగాల అయితే నేను బీట్రూట్ జ్యూస్తో అయితే ఐస్ క్రీమ్ అయితే చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఐస్ క్రీమ్ తింటావారా అనగానే అప్పుడు నార్మల్ అయ్యి తింటా అన్నట్టు అయితే తలకాయ ఊపిండు. అది తీసుకొచ్చి ఇయ్యగానే అదైతే తిని ఇక పడుకున్నాడు. అప్పుడు పడుకుంటే మళ్ళీ తెల్లారికి అట్లయితే మార్నింగ్ 8కి అయితే లేచిండు. ఇక అప్పుడే మేమైతే అనుకున్నాం, ముందుగా అయితేనేమో కడుపు నొప్పి లేస్తుందేమో అందుకోసం ఏడుస్తుండ కావచ్చు అని అయితే అనుకున్నాం. కానీ కడుపు నొప్పి అయితే కాదు. కడుపు నొప్పి లేస్తే మాత్రం ఐస్ క్రీమ్ అనగానే ఎవరైనా తింటారా చెప్పండి, తినరు కదా. కళ వచ్చినట్టున్నది. ఆ కళను చూసి భయపడ్డాడేమో, అందుకోసం అంతసేపు అయితే ఏడిచిండు కావచ్చు అని అయితే అనుకున్నాము. పిల్లలతో ప్రాబ్లం ఇదే కదా.